కోక్యాతండ నా కుటుంబ సభ్యులందరికీ సేనా రామ్ రామ్. ఇప్పుడే లింగారాం తండా నుంచి లోక్యా తండా ఎన్ఎస్పి కాలువ వరకు బీటీ2 కోక్యా తండా వరకు 168 లక్షల రూపాయలతో రోడ్డు శంకుస్థాపన చేసుకున్నాం. రాబోయే కొద్ది నెలల్లోనే ఈ రోడ్డును పూర్తి చేసే బాధ్యత నాదే. అదే రకంగా కోక్యా తండా నుంచి వీర్యా తండా వరకు గతంలో 200 లక్షల రూపాయలతో శాంక్షన్ అయింది. దాన్ని కూడా అతి కొద్ది రోజుల్లోనే పని స్టార్ట్ చేయటం జరుగుద్ది. అదే రకంగా ఈ గ్రామంలో ఇప్పటి వరకు 33 లక్షల రూపాయలతో అంతర్గత సిమెంట్ రోడ్లు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వేసుకున్నాం. అంగన్వాడీ పాఠశాల భవనాన్ని 15 లక్షల రూపాయలతో పూర్తి చేసుకుంటున్నాం. అది కూడా పని జరుగుతుంది. అదే రకంగా మంచినీటి కోసం 9,91,000 అంటే 10 లక్షల రూపాయలు మంచినీటి కోసం కూడా ఈ గ్రామానికి ఇప్పటి వరకు ఖర్చు పెట్టాం. మీ దీవెనలతో మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఈ గ్రామానికి 516 లక్షల రూపాయలతో వివిధ అభివృద్ది పనులు కొన్ని పూర్తి చేసుకున్నాం, కొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. ఇంకా అంతర్గతంగా ఇంతకుముందే సర్పంచ్ గారు అడిగారు, అంతర్గతంగా సిమెంట్ రోడ్లు డ్రైన్లు కావాలన్నారు. ఏదైతే ఎస్టీ కాంపోనెంట్ లో నేను ఇప్పుడు శాంక్షన్ కొత్త చేసే వాటిలో వీటన్నిటిని కూడా కవర్ చేసుకోవాలని కూడా అధికారులకు ఈ వేదిక ద్వారా ఆదేశాలు ఇస్తున్నాను. అంతేకాదు మీ దీవెనలతో వచ్చిన ఈ ప్రజా ప్రభుత్వం నా ఆడబిడ్డలకి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తున్నాం. అదే రకంగా సన్న బియ్యం ఇస్తున్నాం, రేషన్ కార్డులు ఇచ్చాం, మొదటి విడత ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం, రెండో విడత కూడా ఈ 2-3 రోజుల్లో ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో 3వ విడత ఇస్తాం, 4వ విడత ఇస్తాం. అర్హులైన ప్రతి పేదవాళ్లకి నీది ఏ పార్టీ, ఏ మతం, ఏ కులం, చివరికి నువ్వు నాకు ఓటేస్తావా ఏవా అని కూడా అడగను. పేదవాడు అయి ఉంటే చాలు. నిజంగా నేను మంచి చేస్తే ఆ అవ్వ పెద్దవ్వ గుండెల్లో పెట్టుకుని తప్పకుండా నన్ను ఆశీర్వదించుద్ది, దీవించుద్దనే నమ్మకం ఇందిరమ్మ ప్రభుత్వంలో నాకు పూర్తిగా ఉంది. అంతేకాదు ఇంకా చాలా కార్యక్రమాలు మీరు అడుగుతున్నారు. ముఖ్యంగా రైతులకి మొన్ననే రైతు భరోసా కార్యక్రమం ద్వారా ప్రతి ఎకరాకి టెన్షన్ గా టింగ్ టింగ్ అంటూ మీ ఖాతాలో 6,000 రూపాయలు జమ చేశాం. ఈ సంవత్సరం ఎల్ నినో అంటే వర్షాలు పడవు అని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. వాతావరణం చూస్తే రోజు మబ్బులు పడుతుంది, చినుకు రాలట్ల. శాస్త్రజ్ఞులు చెప్పేది నిజమేమో అనిపిస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు రాత్రి కేబినెట్ లో కూడా దీని మీద విస్తృతంగా చర్చించాం. ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే రైతన్నలు మీ పొలాల్లో ఏం పంట వేసుకోవాలో మాకంటే మీకే బాగా తెలుసు. మెట్ట పైర్లు వేసుకోండి, నీళ్లు తక్కువగా అవసరమన్నది వేసుకోవాలని కూడా నా రైతన్నలందరికీ చేతులు జోడించి అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే రైతన్న ఇయ్యాల బోర్లో నీళ్లు బాగా పోస్తుందని గబగబా వరేస్తే ఈ వాతావరణం ఎట్లనే కంటిన్యూ అయితే ఆ బోరు నీళ్లు కూడా రోజు రోజుకి తగ్గిపోతాయి. నీళ్లు ఇవ్వలేము. నీళ్లు నీకు కరెంట్ ఇచ్చినా నీళ్లు కొన్నా వచ్చేది కాదు. కాబట్టి రైతన్నలు ఆలోచించి వీలైనంత వరకు మెట్ట పంటలు వేసుకోవడానికి ప్లాన్ చేసుకోవాలని నా రైతు సోదరులందరినీ ఈ వేదిక ద్వారా అభ్యర్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.